హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ డీఓటీ జనవరి 24, 2025న ఒక అత్యంత కీలకమైన ఉత్తర్వును జారీ చేసింది. పెన్షన్ చెల్లింపులు చేసే సీసీఏ కార్యాలయాలకు మరియు పెన్షన్ కార్యాలయాలకు లెటర్ నంబర్ 2/297/2526 అని చెప్పేసి విధంగా ఈ లెటర్ ద్వారా ఆదేశాలను పంపింది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విషయంలో ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చాలామంది పెన్షనర్స్ జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీఎల్సీ) సబ్మిట్ చేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు సాంకేతిక కారణాల వల్ల చాలామంది సర్టిఫికేట్స్ రిజెక్ట్ అవుతున్నాయి. పెన్షనర్లు తాము సర్టిఫికేట్ ఇచ్చేశామని ధీమాగా ఉంటున్నారు. కానీ నెలాఖరుకు పెన్షన్ రాకపోయేసరికి వారు ఆందోళన చెందుతూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సొస్తోంది. ఒక్కసారి సిస్టంలో పెన్షన్ ఆగిపోతే అది మళ్ళీ పునరుద్ధరించబడటానికి కనీసం ఒక నెల సమయం పడుతుంది. ఈ గ్యాప్ వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని డిపార్ట్మెంట్ గుర్తించింది. ఈ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం మిస్ మ్యాచింగ్ ఆఫ్ డేటా. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ లేదా సర్వీస్ బుక్‌లో ఉన్నటువంటి పుట్టిన తేదీ ఆధార్ కార్డ్‌లో ఉన్న పుట్టిన తేదీతో సరిపోలకపోవడం వల్ల కంప్యూటర్‌లు ఆటోమేటిక్‌గా ఆ లైఫ్ సర్టిఫికేట్‌ని తిరస్కరిస్తున్నాయి. ఒకవేళ ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండి పీపీఓలో తప్పున్నా లేదా పీపీఓలో సరిగ్గా ఉండి ఆధార్‌లో తప్పున్నా ఈ సమస్య అయితే వస్తుంది. దీనికి తోడు పేరులో చిన్న చిన్న స్పెల్లింగ్ మార్పులు ఉన్న, ఉదాహరణకు లక్ష్మీనారాయణ అని రికార్డ్‌లో ఉండి ఆధార్‌లో ఎల్ అంటే లక్ష్మీనారాయణ కాబట్టి లక్ష్మి బదులు ఎల్ నారాయణ అని ఉన్నా సరే సిస్టమ్ అంగీకరించడం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా మ్యాటరే అనమాట. సో, దీనిపై స్పందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధార్ సంస్థ యూఐడీఏఐ ఒక ఆహ్, సీఈఓకు లేఖ రాయగా వారు ఒక ముఖ్యమైన సవరణ ఇచ్చారు. ఆధార్ అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే. అది పుట్టిన తేదీని ధృవీకరించే వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఆధార్‌లోని వివరాలను ఆధారంగా మీ సర్వీస్ రికార్డులను మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో, మరియు ఆధార్‌ను పుట్టిన తేదీకి ప్రామాణికంగా తీసుకోకూడదు అని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కాబట్టి ఇకపై పెన్షన్ ఆఫీసులు ఆధార్‌లో పేరు లేదా పుట్టిన తేదీ సరిపోలలేదనే కారణంతో పెన్షన్‌ల లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేయకూడదు. పీపీఓ నంబర్ మరియు సర్వీస్ బుక్ వివరాలు సరిగ్గా ఉంటే మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా ఆ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆమోదించాలి. ముఖ్యంగా టెలికాం పెన్షనర్ల కోసం ఉన్నటువంటి సంపన్న పోర్టల్, డిఫెన్స్ వారి కోసం ఉన్నటువంటి స్వర్స్ SPARSS. సో, స్క్రీన్ పైనైతే చూడొచ్చు. మరియు ఇతర విభాగాల భవిష్య పోర్టల్ వాడుతున్న అధికారులు దీనిని గమనించాలి. పెన్షనర్లు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఆఫీసులకు రమ్మని ఇబ్బంది పెట్టకూడదని ఈ ఉత్తర్వుల సారాంశం. మహిళా ఉద్యోగుల విషయంలో పెళ్లి తర్వాత ఇంటి పేరు మారటం లేదా అబ్రివేషన్‌లలో మార్పులు ఉన్నా సరే వాటిని పెద్దవిగా పరిగణించకూడదు. సర్వీస్ రికార్డుల ఆధారంగా పెన్షన్ కొనసాగించాలి. ఆధార్ వివరాల మ్యాచింగ్ అనేది కంప్యూటర్ ప్రక్రియ మాత్రమే అని, అది పెన్షన్ నిలిపివేయడానికి ప్రాతిపదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లకు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఊరట లభిస్తుంది. ఆధార్‌ను కేవలం ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ కోసం మాత్రమే వాడుకోవాలి తప్ప రికార్డులు సరిపోలడం కోసం పట్టకూడదని చెప్పేసి ఆధార్‌లో ఉన్నట్టుగా ఈ కొత్త రూల్స్ అయితే నిర్దేశిస్తోంది. మరి చూడాలి ఫ్రెండ్స్. మనకు జనవరి 1 తేదీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కు జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి 28 తేదీ వరకు వారి లైఫ్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో, మనకు కూడా ఈ రూల్సే వర్తిస్తాయి కాబట్టి
ఆధార్‌లో పేరు అంటే మనకు ఫుల్ నేమ్‌ని షార్ట్ నేమ్‌గా ఆధార్‌లో ఉండి, ఈ విధంగా పీపీఓలో ఫుల్ నేమ్ ఉన్నట్లయితే అటువంటి ఇబ్బందులను తలెత్తి చూపించకూడదనమాట. అటువంటి ఇబ్బందులు పెట్టి పెన్షనర్లను ఇబ్బంది పెట్టకూడదని జెప్పేసి గూడా సుప్రీం కోర్టే తీర్పిచ్చింది. కేవలం ఆధార్ మాత్రమే. అందులోని డేట్ ఆఫ్ బర్త్, నేము ఆహ్, ధృవీకరణ కోసం కాదు. సో, ఆధార్‌లో తప్పులున్నాయని చూపించి పెన్షన్ నిలిపివేసే అధికారం అయితే లేదు అని జెప్పేసి గూడా ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. మరి చూడాలి ఫ్రెండ్స్. ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.